వెల్కమ్ టు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్. ఈరోజు మనతో పాటు సూపర్ 30 బ్యాచ్ స్టూడెంట్ పవన్ ఉన్నాడు. సో పవన్కి ఎస్టర్డే జరిగిన క్యాలిబర్ టెక్నాలజీస్లో ఆఫర్ రావడం జరిగింది. సో వెంకటేష్తో పాటు పవన్ కూడా సెలెక్ట్ అయ్యాడు. సో అరౌండ్ 5 మందికి ఆఫర్ వచ్చింది నిన్న. సో పవన్ ఇంట్రొడక్షన్ తీసుకుందాం. పవన్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నా పేరు కే పవన్ సాయి. నేను గోలవలస గ్రామం నుంచి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను బీటెక్ ఐటమ్ కాలేజ్లో చదివాను. 2024 పాస్డ్ అవుట్. బీటెక్ ఐటమ్ 24 కంప్యూటర్స్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైట్. సో అంటే ఏమైంది కాలేజీలో, అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఈసారి? అంటే నాన్ టెక్నికల్ వచ్చేసారు కొన్ని బీపీఓ జాబ్స్. కొన్ని వచ్చాయి కానీ అవి ఆన్ బోర్డ్ అంటే ఆఫర్ లెటర్లు ఇచ్చారు, ఆన్ బోర్డ్ అవ్వలేదు సార్. ఓకే. సో అంటే ఇంజనీరింగ్ అయిపోయినాక ఎమ్మటే హైదరాబాద్ వచ్చావా? ఎమ్మటే వచ్చేసాను. అంటే ఏ ఉద్దేశంతో వచ్చావు హైదరాబాద్? అంటే జాబ్ ఏదైనా చేయాలి అంటే కోర్స్ చేద్దాం అనుకున్నావా, ఇంటర్వ్యూలో అటెండ్ అవుదామని వచ్చావా? కోర్స్ చేద్దాం. హైదరాబాద్ ఏమన్నా పర్టికులర్ కోర్స్ అని వచ్చావా? ఏదో జావా అని, డేటా సైన్స్ అని? డేటా సైన్స్, జావా అనుకుని వచ్చాను సార్. డేటా సైన్సా? ఎస్ సార్, డేటా సైన్స్. ఓకే. సో తర్వాత తెలిసింది సార్. అంటే డేటా సైన్స్. అంటే ఈ ఇన్స్టిట్యూట్కి ఎట్లా వచ్చావు? ఇన్స్టిట్యూట్కి మా మామయ్య గారు రిఫర్ చేశారు. వాసవి బృందావన్. సార్. 6th టవరా? ఎస్ సార్. పానీ గారు రిఫర్ చేశారు. పానీ చెప్పాడు మీ మామయ్యకి. మీ మామయ్య పేరు సత్యనారాయణ. రైట్. వాసవి బృందావనం. ఎస్ సార్. సో తను నా కాడికి వెళ్ళమన్నాడు. నా కాడికి వెళ్ళటానికి వచ్చినప్పుడు 3 వచ్చారు నీతో, దోస్తులు. 2 ఫ్రెండ్స్, నువ్వు వచ్చి నన్ను ఏమని అడిగారు? డేటా సైన్స్ చెప్తారా అని అడిగారు. నేనేమన్నా, డేటా సైన్స్ కి ఫ్రెషర్ కి జాబ్స్ లేవు, .NET కి ఫ్రెషర్ కి జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఏ కోర్స్ తీసుకోవాలో తెలియక చాలా మంది డేటా సైన్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు జాబ్స్ అని చెప్పే కదా. అప్పుడు కొద్దిగా మీరు చెప్పినప్పుడు కొద్దిగా యాక్సెప్ట్ చేయలే. ఏమనుకున్నారు? ఆనెస్ట్ చెప్పు. అంటే ఇక్కడ ఓన్లీ .NET చెప్తున్నారు కదా, అలా అనుకున్నాను సార్. అందుకని ఇక డేటా సైన్స్ వద్దంటున్నట్టుంది అనుకున్నాను అని బయటికి వెళ్ళారు. మీరు బయటికి వెళ్ళాక ఆ తర్వాత కింద స్టూడెంట్స్ తో రివ్యూస్ తీసుకున్నాను. నేను ఏం చేశానంటే కిందికి తీసుకెళ్ళి ఒక స్టూడెంట్ని కలిపా. ఒక స్టూడెంట్ ముందు డెస్క్లో ఉంటే ఇది పరిస్థితి, సరే ఒకసారి అవేర్నెస్ ఇవ్వంటే తనేం చెప్పాడు అంటే ఇది ఇన్స్టిట్యూట్లో అంటే టైమ్స్ అవన్నీ ఫాలో అవుతాయి, అంటే ప్లేస్మెంట్ అనేది పక్కా వస్తుంది, అంటే స్టూడెంట్స్ కి కేరింగ్ ఎక్కువ ఉంటుంది సార్ అని చెప్పాడా. బయట ఇన్స్టిట్యూట్ లో పోలిస్తే 2 hours క్లాస్ ఉంటుంది, మళ్ళీ పంపించేస్తారు. అంటే అక్కడ చదువుతామో చదవరో అంటే అది ఉండదు, కానీ ఇక్కడ మాత్రం పర్టికులర్ గా స్టూడెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల అనేది మనం కూడా చదువుకొని జాబ్స్ కి ట్రై చేయాలి. సో అతను చెప్పాడు, అతను చెప్పినాడు. చెప్పిన తర్వాత కొద్దిగా మీ పక్కన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఉన్నప్పుడు ఇంకా అతను ఒక్కడితోనేనా ఇంకెవరితో మాట్లాడారు? నేను ఒక 9 members అలా తీసుకున్నాను సార్. అక్కడనే ఏంటి పిలిచి వెరీ గుడ్, ఎక్సలెంట్, అది మంచిది. సో అప్పుడు 9 members నుంచి ఎట్లా వచ్చింది రెస్పాన్స్? పాజిటివ్ వచ్చింది సార్. అప్పుడే నేను మళ్ళీ కన్వర్ట్ అయ్యి అంటే ఏమన్నారు వాళ్ళు? అంటే ఇన్స్టిట్యూట్ చాలా బాగుంటది, టైమింగ్స్ మెయిన్ రెగ్యులర్ గా ఫాలో అవుతారు, ఇంకా ఉదయాన్నే సెమినార్ కండక్ట్ చేస్తారు సార్. అదంతా స్టూడెంట్ యొక్క ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి సార్ దానివల్ల. బాగుంది అది. సార్ దానివల్ల ఇంటర్వ్యూస్ ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు, అంటే టెన్షన్ లేకుండా అది ఫ్రీగా ఉండదు, అటెండ్ అవ్వచ్చు. దానివల్ల మోర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సార్. మళ్ళీ అంటే ఆ 9 మంది స్టూడెంట్స్ చెప్పిన రివ్యూ ఏంటో చెప్పంటున్నా నేను అనేది. ఎక్కువ అంటే వాళ్ళు చెప్పింది పాజిటివ్గానే చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు ఇప్పుడు నాకు డేటా సైన్స్, జావా ఇంట్రెస్ట్ ఉందంటే దానికి వాళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఓకే, బట్ నువ్వు కావాలనుకున్న కోర్స్ లేదు ఇడ, సో దానికాడ ఎట్లా డైవర్ట్ అయ్యావు? ఆ తర్వాత మళ్ళీ సెట్ చేసి అందరినీ కొనుక్కున్నాను సార్. డేటా సైన్స్ కాదు, ఆన్ ద స్పాట్ అక్కడికి పైకి వచ్చావు, నేను కింద వదిలేసా. ఫస్ట్ నువ్వు అలా కాదమ్మా, నువ్వు నీ ఫ్రెండ్స్ తో వచ్చారు, మీరు రెఫరెన్స్ తో వచ్చారు కాబట్టి ఫస్ట్ బాగానే మాట్లాడా సున్నితంగా. సో మీరు డేటా సైన్స్ అనేసరికి నాకు చిర్రెత్తకపోయింది. నేను వర్కౌట్ కాదు, ఇది .NET నేర్చుకోవాలి, డేటా సైన్స్లో అందులో జాబ్స్ రావు అని చెప్పి బయట వరకు తీసుకెళ్ళా. మళ్ళీ సరేలే ఎందుకైనా మంచిదని కిందికి తీసుకెళ్ళి అక్కడ బయట కూర్చున్న స్టూడెంట్స్కి 1-2 ఇంట్రడ్యూస్ చేశారు.
సో నువ్వు రివ్యూస్ అందరి తీసుకున్నావు, మళ్ళీ సడన్గా పైకి వచ్చాడు. పైకి వచ్చి సార్ నేను జాయిన్ అవుతాను, నేను వస్తాను క్లాస్కి అని అన్నావు, కరెక్టేనా? అంటే సరే మంచిది నీ ఇష్టం అని చెప్పాను. అంటే వీళ్ళు రివ్యూస్ తీసుకున్నాను. నేను కూడా పర్సనల్గా ఇప్పుడు ఐటీలో ఉన్న ఎంప్లాయీస్కి ఫోన్ చేశాను సార్, అప్పుడు 3 మెంబర్స్కి నేను చెప్పాను. యా, నాకు వచ్చి చెప్పావు ఒక 1-2 అవర్స్లో. సో అక్కడ మనోడు రిలీజ్ అయ్యింది అనుకున్నాం. ఫస్ట్ వచ్చిన దానికి అతని బాడీ లాంగ్వేజ్కి కిందికి వెళ్ళి అన్నీ చేసి అతను వచ్చిన బాడీ లాంగ్వేజ్కి నాకు డ్రాస్టిక్ చేంజ్ కనపడ్డది. సో ఫస్ట్ ఇంక ఇది వర్కౌట్ కాదనుకున్నాను ఈ అబ్బాయికి కష్టం. సరే మారాడుగా, మారుడు వచ్చిన కానీ బాగానే ఉన్నావు. సో ఇక్కడ నువ్వు ఎన్ని రోజులు ట్రావెల్? 2 months. 2 months తర్వాత అనుకోకుండా నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావు, కాన్ఫిడెంట్ ఏదో సరదాగా అడిగా అనుకున్నావా, వస్తుంది అనుకున్నావా? అంటే ఇంటర్వ్యూ అటెండ్ అయితే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా ఎలా ఇంటర్వ్యూ అంటే వాళ్ళు ఎలా అడుగుతారో మనం ఎలా ఛాన్స్ చేస్తాం, ఎక్స్పీరియన్స్ వస్తుంది, దానివల్ల అటెండ్ అయింది సార్. అయ్యో ఎస్ సార్. తర్వాత అడిగింది కాన్ఫిడెంట్గా చెప్పాను సార్ అని. గుడ్ గుడ్ గుడ్. సో ఈ 2 monthsలో ఇక్కడ యాక్టివిటీస్లో నీకు బాగా అంటే ఏం మంచి పాజిటివ్ అనిపించింది? ఏంటి పాజిటివ్ అనిపించిన యాక్టివిటీస్ కానీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి? అంటే ఫస్ట్ R&D ఐటీ స్కూల్, ఫస్ట్ వచ్చేటప్పుడు R&D ఐటీ స్కూల్ ఎందుకు పెట్టారని డౌట్ వచ్చింది సార్. ఆ తర్వాత స్కూల్ అంటే ఏంటిది అంటే బయట టెక్నాలజీస్ పెద్ద పెద్ద పేర్లు పెడతారు, కానీ స్కూల్ ఎందుకు పెట్టారనేసి నాకు డౌట్ వచ్చింది సార్. ఆ తర్వాత వచ్చిన తర్వాత 2 days అయింది సార్. అంటే 2 days నుంచి ఫస్ట్ సార్ 2 days లో నేను 9:30కి వచ్చాను సార్. నన్ను బయట నిల్చుని పెట్టారు సార్ 10 minutes. సంతోష్ సార్. వెరీ గుడ్. ఆ తర్వాత అప్పుడు అనుకున్నాను సార్ అంటే స్కూల్ లాగా ఉంటది. ఆ తర్వాత 8:30కి వచ్చాను సార్ డైలీ అక్కడి నుంచి. 8:30కి వచ్చి ఉదయాన్నే వచ్చి సెమినార్ చెప్పి ఆ తర్వాత అంటే ముందు రోజు నేర్చుకున్నదంతా ఎగ్జామ్ రాశాను. దానివల్ల అనేది ముందు రోజు ఏమేమి రాసాం అవన్నీ రికగ్నైజ్ అవుతాయి సార్. ఆ తర్వాత ప్రిపరేషన్ ఉంటుంది సార్. ఆ తర్వాత మళ్ళీ సార్ మార్క్ చేస్తారు సార్. దానివల్ల అనేది మనకి ఎంత వచ్చిందో అనేది చెప్పుకోవడం బాగుంది. మంచి యాక్టివిటీ ఏంటి మొత్తంలో టోటల్లో? నాకు మార్క్ నచ్చింది. మార్క్స్ డైలీ మార్క్ బాగుందా? తర్వాత మీరు జాయిన్ అయినాక నీకు స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో నీకు మీ టైంలో బేసిక్ C# టచ్ చేసి తర్వాత ASP చదవండి, తర్వాత ADO ASPకి అంటే C# ఐ మూవ్డ్ అప్ టు కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ ఐ సెడ్ స్టాప్. మీ బ్యాచ్ అప్పుడే. సో కొత్తగా స్టార్ట్ చేసి అప్పట్లోనే. సో అంతకుముందు ఏంటంటే ఒక మాడ్యూల్ అయినాక ఇంకో మాడ్యూల్ అట్లా కాకుండా సో డైరెక్ట్ మిమ్మల్ని డేటాబేస్ వరకు తీసుకెళ్దామని కొత్తగా ట్రై చేశారు. చాలా మంచి. అది 1 monthలో మీరు డేటా యాక్సెస్ 10-15 రోజులనే డేటాబేస్ ప్రోగ్రామింగ్ నాపించా. C# పైన ASPకి వెళ్ళా. ASPలో కొన్ని బటన్ వర్క్ చేసి మళ్ళీ ADOలో డిస్ప్లే చేయించా టేబుల్, మళ్ళా టెక్స్ట్ బాక్స్, మళ్ళా డ్రాప్ డౌన్ లిస్ట్ ఇట్లా తీసుకొచ్చా. సో అలా బై 15-20 daysలో you have done C# programming and you have done ASP.NET web page development and you have used ADO and SQL. సో అప్పుడు ఆ జర్నీలో ఎన్ని రోజుల తర్వాత నీకు ఓకే అంటే రైట్ ప్లేస్కి వచ్చా అని అనిపించింది? నేను ఇన్సెట్ అంటే ADO గ్రిడ్ వ్యూ కస్టమైజేషన్ చేశాక నాకు అనేది హోప్ వచ్చింది సార్. అంటే దానివల్ల అంటే ఇప్పుడు ఓన్లీ C# నేర్చుకుంటే ఓన్లీ ఒక్క లాంగ్వేజ్ అయినట్టుగా ఉంటుంది సార్. ఇలా అన్ని సైమల్టేనియస్ గా అయితే ఒక ఫుల్ స్టాక్ లో అంటే మనం ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ గా అనేసి పర్వాలేదు అనిపిస్తుంది. స్టార్టింగ్ లో మొదటి 2-3 రోజులు వారం రోజుల్లో ఈ ఫుల్ డే యాక్టివిటీ, లేట్గా వస్తే బయట నిలబెట్టడం, ఫోన్ తీసుకోవడం. ఫోన్ ఇచ్చావా నీకు అది దాచుకున్నావా? రోజు ఇచ్చావా? ఫోన్ తీసుకోవడం ఇవన్నీ చూసినప్పుడు ఫస్ట్ వీక్ ఏమనిపించింది? ఫస్ట్ లో కొద్దిగా కష్టం అనిపించింది. అంటే ఎన్నాడు ఫస్ట్ డేనా సెకండా? అంటే ఫస్ట్ 3 days అలా అనిపించింది. అంటే దేనికి కష్టం అనిపించింది? అంటే నాకు బీటెక్ లో అవన్నీ అంటే ఏది ఎక్కువసేపు ఉండటమా, లేదు లేట్గా వస్తే తిడుతున్నారా, లేదు ఫోన్ తీసుకోవటమా? అంటే బీటెక్ లో కరెక్ట్ గా టైం కి వెళ్ళాలి, టైం ఎప్పుడన్నా పోయి వచ్చేవాళ్ళు. ఓకే. ఆ తర్వాత ఫోన్లు మన దీంట్లో ఉండే సార్. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడం. ఇక్కడికి వచ్చేసరికి అవన్నీ బంద్ అయిపోయేసరికి కొంచెం కష్టం అనిపించింది. ఆ తర్వాత అలాగా స్టడీస్ మీద ఫోకస్ పెట్టి అలాగా బాగుంది. ఓకే. సో అంటే ఫస్ట్ ఒక 1 week అనిపించింది అంటే ఏదో డ్రాప్ అవుదామా అనిపించిందా? అంటే డ్రాప్ అవుదాం అంటే కొంచెం కష్టం అనిపించింది. కానీ ఎలాగైనా
సాధించాలనే ఒక సో అయితే కాన్ఫిడెన్స్ ఏడిఓ చేసేటప్పుడు వచ్చింది. సార్ ఏడిఓలో వచ్చిందా, కంట్రోల్ స్టేట్మెంట్ లో వచ్చిందా? అంటే ఫస్ట్ నేను వచ్చేటప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాయాలో కూడా తెలియదు సార్ నాకు. ఇక్కడికి వచ్చాక కంట్రోల్ స్టేట్మెంట్స్ అయ్యేసరికి నాకు ప్రోగ్రామ్ వచ్చింది సార్, కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది సార్. దానివల్ల నేను ఏడిఓ కూడా చాలా సింపుల్ గా అంటే ఎంజాయ్ చేస్తూ రాశాను సార్ ఏడిఓ. సో ఏడిఓకి వచ్చేసరికి ఇన్ని రోజు నేను రోజుకు 2-3 రోజులకు టార్గెట్ ఇస్తుంటాను, ఇన్ని టాస్కులు, ఇది ఇక్కడ రిఫర్ చేసి ఈ యొక్క సెషన్ని ఈ టాస్క్కి ఈ సెషన్, ఈ టాస్క్కి ఈ సెషన్ అని ఇచ్చి ఒక 3 days 4 daysకి మళ్ళీ టార్గెట్ పెట్టి మళ్ళీ చెక్ చేస్తుంటాను. సో అది ఆ టైంలో ఆర్ యూ ఎంజాయ్డ్? అంటే కొంచెం కష్టం అనిపించింది కానీ టార్గెట్ అనేది ఎలా అయినా ఫినిష్ చేయాలనేసి చేశాను. సో నువ్వు మెంటర్ ఎవరికైనా మెంటర్షిప్ తీసుకున్నావు? నీకు మెంటర్ ఎవరున్నారు? గోపి ఉన్నాడు. నువ్వు ఎవరికైనా మెంటర్షిప్ చేసావా? మీరు గ్రూప్ డిస్కషన్ చేసుకున్నది. సో ఆ మెంటర్షిప్ యాక్టివిటీ ఎలా ఉంది? అది చాలా యూజ్ అవుతుంది సార్. అంటే మనకి సబ్జెక్ట్ ఎంత వచ్చి ఎంత ఎక్స్ప్రెస్ చేయగలం అనేది ఉంటుంది సార్. అది అంటే మనం ప్రెజెంటేషన్ అనేది అంటే మనం ఎలా చెప్పగలుగుతున్నాం, మనకి ఎంత అర్థం అవుతుంది దానివల్ల తెలుస్తుంది. అంటే దానివల్ల మనం ఇన్ డెప్త్ గా ఆ సబ్జెక్ట్ అంటే ఆ కాన్సెప్ట్ లోకి వెళ్తాను సార్. అంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళు మన క్వశ్చన్ అడిగితే మనం కూడా దానికి ఆలోచించి మనం దాన్ని సెట్ చేసి మళ్ళీ వాడికి చెప్పేసరికి మనకి దానివల్ల గ్రిప్ వస్తుంది సార్ ఆ టాపిక్. దానివల్ల అది బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఇక్కడ డిజైన్ ప్రోగ్రామ్ ట్రేసింగ్ అది ఎలా ఉంది? అది చాలా బాగుంది సార్. అది అంటే ఫస్ట్ డిజైన్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలో అర్థం అయిపోతుంది సార్. అక్కడ ట్రేసింగ్ వల్ల మనకి ఎక్కడ అంటే ఎక్కడ పెడితే అక్కడ అంటే ఎర్రర్ అనేది ఎక్కడ వస్తుంది అవన్నీ దానివల్ల తెలుస్తుంది సార్. అంటే ఆ లైన్ కోడ్ కూడా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలిస్తే కదా సార్ మనం ప్రోగ్రామ్ అనేది రాయాలి. దానివల్ల అనేది ట్రేసింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది సార్. అవునా? ఎస్ సార్. సో ఎన్ని రోజులు ఎగ్గొట్టావు ఈ 2 months? ఒక్క రోజు కూడా. షూరా? ఎస్ సార్. రియలా? గ్రేట్. అదైతే గ్రేట్. నెక్స్ట్ అంటే నేను అడుగుతానని భయపడి ఎగ్గొట్టలేదా? అదేనా మీ భయం అయితే చాలా ఉంది సార్. అంటే నేను మామూలుగా నిన్న ఎవరు రాలేదు అందరి ముందు భయం వేస్తుంది సార్. నేను చాలా సార్లు ఇది అంటే క్లాస్ లో కూడా ఇచ్చేస్తారు, చాలా భయం అని. ఏం చేశాను అంటే డైరెక్ట్ గా ఫేస్ మీద అంటే ఏమైనా తప్పు చేస్తే డైరెక్ట్ గా మైక్ లో సార్. దానివల్ల చాలా భయం వేస్తుంది. అంటే మైక్ లో అన్నట్టువే కరెక్టా? అంటే దానివల్ల అనేది స్టూడెంట్ అనేది భయం అలర్ట్ అవుతారు. ఇర్రెగ్యులారిటీని ఫుల్ చేశాను. అసలు ఇర్రెగ్యులారిటీ అంటే రాడు వస్తే వరకు రావాల్సిందే. ఈ రోజు లీవ్ పెట్టాలంటే ఆలోచిస్తారు. అది బాగుందా? బాగుంది సార్. నేను ఒకసారి మధ్యలో ఒక రోజు ఒంట్లో బాగాలేదని 10కి వచ్చాను సార్. ఆ తర్వాత రోజు కూడా నాకు 10కి వెళ్ళాలనిపించింది సార్. దాని వెంటనే సంతోష్ సార్ ఎంత పట్టుకున్నారు సార్ నన్ను. ముందు రోజు 10కి వచ్చావు కదా అంటే ముందు రోజు సాటర్డే సార్ అది, ఆ తర్వాత రోజు మండే సార్. నేను మళ్ళీ 10కే పోవాలనిపించింది మండే రోజు సార్. నేను అంటే మధ్యలో సండే ఉంది కదా సార్, సార్కి గుర్తుండదేమో అనుకున్నాను సార్. మధ్యలో పెట్టారు సార్. ముందు రోజు 10కి వచ్చా మళ్ళీ అంటే ఆ ముందు రోజు నేను ఏం అనలేదు కదా అనేసి మళ్ళీ ఈ రోజు 10కి వచ్చావు కదా అని అడిగారు సార్. అది నాకు బాగా నచ్చింది సార్. అంటే స్టూడెంట్స్ మీద కేరింగ్ అనేది నాకు బాగా నచ్చింది సార్. అంటే ఇప్పుడు పర్సన్ టు పర్సన్ మెంటర్ ఉన్నాడు పెట్టడం, ఎవరైనా వీక్ ఉంటే ఇంకోళ్ళకి అటాచ్ చేయడం, డే టు డే ఎవల్యూషన్ అవన్నీ అంటే చదువుతున్నాడా లేదా నోట్స్ రాస్తున్నాడా చెక్ చేయడం బాగుందా? బాగుంది సార్. కేరింగ్ లేదు అదర్వైజ్ ఫాలో కారు ఎక్కడ స్కిప్ లేకపోతే ఎక్కడో తప్పిపోతారు సార్. అంటే 3 months అవుతుంది 4 months అవుతుంది ఇంకా అలా ఇంకెన్ని నెలలు చదువుతామని అనిపిస్తుంది సార్. మరి అబ్బాయిలు మాట్లాడొద్దు అనే యాక్టివిటీ ఉంది కదా, అది బాగుందా? అది బాగుంది సార్. లేకపోతే డిస్టర్బ్ అవుతారు కదా కొద్దిగా గొప్ప. అంతే ఫోన్ తీసుకోవటం అదే మంచి హ్యాబిట్. మంచిగా ఉంది యాక్టివిటీ, మంచిగా ఉంది. దానివల్ల ఇంకా డైవర్ట్ అవ్వం సార్. సో అంటే డే అంతా ఇన్ అవర్స్ ఎలా ఉంటాడు స్టూడెంట్ అనేది క్వశ్చన్ బయట అందరు అడుగుతున్నారు నన్ను. సో నేనేమంటానంటే ఒక్కసారి సబ్జెక్ట్ లోకి ఇన్వాల్వ్ అయినాక వాళ్ళకి అసలు టైం సరిపోదు తెలియదు. నేను అప్పుడంటే మధ్యలో నేను 10 వరకు కూడా 10:30 వరకు కూడా ఉన్నాను సార్ ఇక్కడ. అంటే నేను 7కి ఇక్కడ పైకి వస్తాను సార్. పైకి వచ్చాక అలా చూస్తుంటే సబ్జెక్ట్ చేస్తుంటే అసలు టైం తెలియకపోయేది. అదే అయితే కరెక్ట్. ఎవరైతే నువ్వు సబ్జెక్ట్ బాగా అర్థమైందో చేస్తుంటే సబ్జెక్ట్ ని ఆటోమేటిక్ మనకు టైం తెలియదు. సో దానికి తోడు మీకు మంచి ఫ్రెండ్స్ కూడా జమ అయ్యారు ట్రైనింగ్ టైంలో. ఓకే,
సో ఆర్ఎన్ రెడ్డి చాలా స్ట్రిక్ట్ అనేది బాగా క్రియేట్ అయింది. నిజంగా స్ట్రిక్టా? అంటే భయపెడతారు సార్. అంటే స్టూడెంట్ ఎలా కంట్రోల్ అవుతాడో ఆ ప్రాసెస్ లో మీరు చేస్తారు సార్. అవునా? మళ్ళీ పర్సనల్ ఏదో కలిసేటప్పుడు మళ్ళీ అంటే ఇలా దానివల్ల భయపడతారని చెప్తారు. పర్సనల్ గా నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ అంటే మళ్ళీ రూమ్ కి వచ్చాక చెప్తారు కదా సార్, అంటే అందరి ముందు అంటే భయం అనేది ఒకటి వస్తే అందరూ కంట్రోల్ అవుతారు, దానివల్ల అందుకు చెప్తామంటారు. అంటే ఇప్పుడు నేను మార్నింగ్ అడ్రస్ చేస్తా కదా, ఎర్లీ మార్నింగ్ అందరు రాగానే ఆ టైంలో నేను అడ్రస్ చేసే అందరినీ కూర్చోబెట్టి వచ్చేసరికి అందరూ ఎలర్ట్ అవుతారు సార్, చాలా భయపడతారు సార్. అంటే ముందు రోజు రాని వాళ్ళు ఇంకా భయపడతారు సార్, ఎందుకంటే అందరి ముందు అడిగేస్తారు అంటే మైకి శ్వేతన అవన్నీ చాలా భయపడతారు సార్. సో అయితే దానివల్ల రెగ్యులారిటీ వస్తుంది. ప్లస్ మనము మీరు గమనిస్తే మీకు బ్యాచ్లు చేస్తాను, అంటే ఈ టైంలో జాయిన్ అయిందో 20 మంది ఒక బ్యాచ్, ఇది ఒక బ్యాచ్, ఏఎస్పీ బ్యాచ్, సిషా బ్యాచ్, ఏడిఓ, ఇట్లా చేసి వాళ్ళకి స్కెడ్యూల్ ఇస్తా. నేను వచ్చినాక ఒక 5-10 నిమిషాలలో టోటల్ స్టూడెంట్ టాస్క్లు వెరిఫై చేస్తాను. అంటే అక్కడ చాలా భయపడతారు సార్, అంటే చెయ్యిపోతే ఏమంటారు ఏమని చాలా భయం వేస్తారు. అంటే ఫస్ట్ 2 రోజులు చేయకపోయినా 3 రోజుల నుంచి అలవాటు అయిపోతుంది సార్ దానివల్ల. అంటే అడుగుతాడు అనే ఒక భయం అనేది ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అడుగుతారు. నేను అడుగుతాను, అంటే ఇన్ని రోజుల తర్వాత అయినా మళ్ళీ అడుగుతాను. నేను ఊరు వెళ్ళినా ఏదైనా కానీ అటు ఒక లేట్ అయినా కానీ ఆ ఫాలోఅప్ తీసుకుంటాను, ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి. సో దానివల్ల కొంత స్టూడెంట్ మూవ్ ఆన్ అవుతారు, అంటే టార్గెట్ చేస్తాడు, అది వర్క్ చేయాలి, అది చేయాలి, అది ఉంది కదా, అది ఉంది కదా అని. కరెక్టేనా? కాకపోతే అక్కడ ప్రెషర్ పెట్టను, అంటే అవ్వాలి, ఎందుకు అవ్వలేదు అని అడగను, ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాను. అంటే కొందరు స్లోగా ఉంటారు, కొందరు స్పీడ్ ఉంటారు. అవును, జనరల్గా అంటే మామూలుగా నేను మీకు ఇక్కడికి పిలిచి కూడా అప్పుడప్పుడు మార్క్ చేస్తాను. జనరల్గా ఎప్పుడు కూడా ఎవరైనా చేయకపోయినా ఆన్సర్ చెప్పని నేనేమన్నాను అని చేయమంటాను, రెగ్యులర్ రమ్మంటాను. వచ్చి ఊరికే కూర్చున్న పని కానీ రెగ్యులర్ రావాలి. రెగ్యులర్ వస్తే మనకి ఎంతో అంత అంటే ఏదో మోటివేట్ అవుతాం, ఎన్విరాన్మెంట్ మనని కొంత మోటివేట్ చేస్తుంది. పక్కన చదువుతున్నాను మనం అంటే యా. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అంతా ఎక్కడ ఉన్నారు? అంటే నీతో పాటు వాళ్ళంతా వచ్చారా? హైదరాబాద్ అక్కడ ఇక్కడ కోర్సులకు వెళ్ళారా? ఇక్కడ హైదరాబాద్ అయినా బెంగళూరు వెళ్ళారా? హైదరాబాద్ వచ్చారు. అంతా కోర్సులు అది ఇది ట్రై చేస్తున్నారా? సో మీ బ్యాచ్ లో క్యాంపస్ ప్లేస్మెంట్ మిస్ అయ్యి నీలాగా వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, క్యాంపస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. ఈ వచ్చిన వాళ్ళల్లో ఎంతమందికి జాబ్స్ వచ్చాయి ఇప్పటికి బయటకు వచ్చినాక? నువ్వేనా? ఎక్సలెంట్. సో నువ్వేం చేస్తావు అంటే ఈ వీడియోని స్టేటస్ లో పెట్టు, వచ్చిన తర్వాత స్టేటస్ లో పెడితే చాలా మందికి తెలుస్తుంది, ఓకే పవన్ కి జాబ్ వచ్చింది .NET నేర్చుకుంటే. ఓకే అంటే చాలా మందికి ఏ కోర్స్ చేయాలి, ఆ కోర్స్ ఎక్కడ చేయాలి, అసలు ఏంటంటే ఫ్రెషర్ జాబ్స్ ఫస్ట్ కోర్స్ అప్పుడు మీకు తెలియదు. బీటెక్లో జావా ఉంది కాబట్టి జావా నేర్చుకుంటా, బీటెక్లో పైథాన్ ఉంది నాకు పైథాన్ వచ్చు కాబట్టి పైథాన్ నేర్చుకుంటా, లేదా ఎవరో చెప్పారు డేటా సైన్స్ బాగుంటుంది జాబ్స్ ఉన్నాయి, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగుంది జాబ్స్ ఉన్నాయి, ఇలా వెళ్తున్నారు స్టూడెంట్స్. సో కోర్సు చూస్ చేసుకోవటంలో అసలే అక్కడ తప్పటడుగు పడుతుంది చాలా మందిది. ఇప్పుడు పవర్ BI నేర్చుకున్న సార్, డెవాప్స్ నేర్చుకున్న, AWS నేర్చుకున్న, ఫ్రెషర్ జాబ్స్ లేవు. పైథాన్లో ఫ్రెషర్ జాబ్స్ లేవు, జావాలో ఉన్నాయి కానీ .NET అంత లేవు. ప్లస్ జావా ప్రాబ్లం ఏంటంటే వెరీ లెంతీ కోర్స్. మీరు కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే .NET 4 months 5 months నేర్చుకోవచ్చు. బట్ జావా ఇస్ నాట్ పాసిబుల్, 1.5 year ఎక్కువ ఉంది కంటెంట్, తెలియదు. సో అదొకటి కోర్స్ చూసింగ్. సెకండ్ ఇన్స్టిట్యూట్ చూసింగ్, ఫ్యాకల్టీ చూసింగ్, ఇన్స్టిట్యూట్ చూసింగ్. సో ఎక్కడ బాగా చెప్తున్నారు, ఎక్కడ డే అంతా స్టూడెంట్తో అసైన్మెంట్లు పెట్టి ఫుల్ డే ట్రైనింగ్ ఎక్కడ ఉంది అనేది కూడా చూసుకోవాలి. లేకపోతే ఏంటంటే 2 hours విని ఇప్పుడు నీ బీటెక్ అయినాక ఎవ్రీ డే ఎవ్రీ అవర్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత ఫాస్ట్గా జాబ్ సంపాదించుకుంటే అంత మంచిది. సో అక్కడ కూడా ఇన్స్టిట్యూట్ చూసింగ్ అనేది, ఫ్యాకల్టీ చూసింగ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఒక్కసారి బీటెక్ అయిపోయిన తర్వాత ఎవ్రీ డే ఇంపార్టెంట్. నువ్వు రిలాక్స్ అయ్యేది లేదు టిల్ యూ గెట్ జాబ్. అంటే వెన్ యూ స్టార్టెడ్ ఫ్రమ్ యువర్ నర్సరీ టు LKG, UKG, ఫస్ట్ క్లాస్ టు 10th class, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ఇంజనీరింగ్, ఎక్కడ గ్యాప్ లేదు. ఇంజనీరింగ్ అయిపోయింది అంటే 24లో ఇంజనీరింగ్ అయిపోయింది, 24లో నువ్వు జాబ్లో పడాలి.
25లో పడ్డామంటే గ్యాప్ ఇచ్చినట్టే. వాళ్ళు రిలీవ్ అయ్యే లోపు మనం జాబ్ కొట్టేయాలి. అసలు లేదంతే 24 క్రాస్ కాకూడదు. 24 క్రాస్ అయింది అంటే మనం గ్యాప్ ఇచ్చినట్టే, 1 year నేర్చుకోవాలి. అసలు నేను చెప్పేది ఏంటంటే బీటెక్ ఫైనల్ ఇయర్ లోనే ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కి సూపర్ 30 ఇలాంటి ప్రోగ్రామ్స్ కి వచ్చి 4-5 months నేర్చుకొని మనం జాబ్ అంటే ఇట్లా ఇంజనీరింగ్ అయిపోతుండగానే జాబ్ కొట్టాలి. మీ అదృష్టం బాగుంది, చాలా తక్కువ పీరియడ్ లో జాబ్ కొట్టారు వీళ్ళు. సో హోప్ యు ఆర్ హ్యాపీ. హ్యాపీ చెప్పావా మీ మామయ్యకి తనకి? ఫనీయా? పానీకి చెప్పావు కదా, బీబీ చెప్పావు కదా, వెరీ గుడ్. సో ఆయన థ్యాంక్స్ చెప్పు, ఎందుకంటే మరి నిన్ను కాన్ఫిడెన్స్ ఇచ్చాడుగా. రిఫర్ చేయటం వేరు, నువ్వు వెళ్ళు చూడు అని చెప్పడం వేరు. వెళ్ళి చూడుంటే నచ్చింది జాయిన్ అవ్వలేదు, లేదు బాగుంటుంది ఆడ జాయిన్ అవ్వ అన్నప్పుడు అది ఒక భరోసా, మనం ముందుకెళ్తాం, అంతే కదా. రైట్, ఎనీ హౌ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అగైన్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ you have to work for Microsoft one day in your life, either a second job or third job. Okay, definitely. Right.